హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేను ఈరోజైతే జున్ను పాలుతో జున్ను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు జున్ను చేశాను, చాలా బాగా వచ్చింది. అది జున్ను పాలు లేకుండా ట్రై చేశాను ఫ్రెండ్స్. అదంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా బాగా వస్తుంది. ఈరోజైతే జున్ను పాలుతో ఒరిజినల్ జున్ను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎంత చిక్కగా ఉందో. చాలా చిక్కగా ఉంది. ఒక గ్లాస్ జున్ను పాలుకి నేనైతే 4 గ్లాసులు నార్మల్ పాలు వేయాలి ఫ్రెండ్స్. మనం ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది, రాదు మనకి. కేక్లో మనం ఒక తిరగేసినప్పుడు కేక్లో కూడా రాదు, విడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోద్ది ఫ్రెండ్స్. నేనైతే కొలతలు కూడా కరెక్ట్గా వేసాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక గ్లాస్ జున్ను పాలుకి, చిక్కడైన జున్ను పాలుకి నార్మల్ పాలు 4 గ్లాసులు వేసాను ఫ్రెండ్స్. ఇలాగ చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? జున్ను అందరికి ఇష్టమే జున్ను అంటే. చూసారా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వేసాను. నాకు ఆల్మోస్ట్ ఇంకొక గ్లాస్ వేస్తే అయిపోద్ది. కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం కలుపుకున్న తర్వాత బాగా ఒక పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేనైతే యాలక్కాయలు ఒక 5-6 తీసుకున్నాను ఫ్రెండ్స్. 5-6 యాలక్కాయలు తీసుకొని కచ్చపెట్ట చేసి నేను ఇంకా దాంట్లో వేసాను. శొంఠి పొడి కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్గా ఇంకా మనకి ఇదే. నేను శొంఠి పొడిను ఆల్రెడీ మిరియాలు 2 కలిపేసి మిక్స్ పెట్టేసి వేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. శొంఠి వేసుకున్న కూడా టేస్ట్కి చాలా బాగుంటుంది. బెల్లం కూడా 1 కప్పు ఫ్రెండ్స్. బెల్లం కూడా 1 కప్పు నిండగా తీసుకోవాలి. అది కరిగేంత వరకు మనం అలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం కూడా 1 కప్పు తీసుకొని వేసేవాలి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, బెల్లం కూడా ఆల్రెడీ ఉంది. బెల్లం కూడా ఆల్రెడీ 1 కప్పు తీసుకున్నది, అది కరిగేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మూకుడి ఫ్రెండ్స్, దానికి కన్నా పెద్దది ఫ్రెండ్స్, దానికన్నా ఒక పెద్దది. ఎందుకంటే మనం దాంట్లో ఆవిరి చేస్తున్నాం కాబట్టి జున్నుని, మనం దానికన్నా పెద్ద మూకిడి తీసుకోవాలి. నేను దానికన్నా పెద్ద డబరా తీసుకున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, అందులో ఇంక నేను పెట్టేసాను ఫ్రెండ్స్. సరిపడగా నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం నీళ్ళు వేసుకొని ఒక 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నా, మూత పెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ ఒక డబరాలో నీళ్ళు వేసి నీళ్ళలో మసాలా పాత్ర పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది పైకి వచ్చేయకుండా మనకు అప్పుడే ఆవిరి బాగా పట్టి మనకి ఉడుకుద్ది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, నిజంగా సిమ్లో కానీ స్పీడ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 30 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్. నీళ్ళు ఇంకిపోయినా కూడా ఆవిరి చూసాను ఎలా వస్తుంది. ఆవిరి అయిపోయింది. కొద్దిగా ఒక 10 నిమిషాలు వస్తే మొత్తం 5 నిమిషాలు అయిపోద్ది. నేను నీళ్ళు సరిపోయింది, నీళ్ళు వేస్తున్నాను. నేను స్పూన్ పెట్టి కూడా చూసుకున్నాను. అందుకే ఒక 10 నిమిషాలు పడుతుందంటే నేను నీళ్ళు వేసి ఇంకో 10 నిమిషాలు ఇంకా వేపిస్తున్నాను. 30 నిమిషాలు 40 నిమిషాలు లోపు జున్ను జల్లు అయిపోతుంది ఫ్రెండ్స్. జున్ను ఎందుకంటే నాకు అందరూ జున్ను వచ్చి జున్ను పాలు కూడా నేను జున్ను తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నాకు చేశాను. చూసారు ఫ్రెండ్స్, ఎంత కేక్ లాగా వచ్చిందో, ఎంత జ్యూసీగా వచ్చిందో. చూసారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. పొగలు కూడా వచ్చేస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒక 30 నిమిషాల నుంచి ఒక 45 నిమిషాల్లో వేడి జున్ను అయిపోద్ది. జున్ను పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ ముందే పెట్టా, మీరు చూడొచ్చు. చూసారు ఫ్రెండ్స్ ఎంత కేక్ లాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కనిపించండి. బాయ్ ఫ్రెండ్స్.